ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు, ఆర్టీసీ కార్మికులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్లో టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల ఫోటోలకు పాలాభిషేకం చేశారు. గతంలో 50 రోజులకు పైగా సమ్మె చేసి 38 మంది కార్మికులు చనిపోయినా బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని ఆర్టీసీ కార్మికులు గుర్తు చేశారు. తమ డిమాండ్లపై 3 రోజుల్లోనే స్పందించి పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని తెలిపారు. డిమాండ్ల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు చెప్పారు ఆర్టీసీ కార్మికులు. తొందరగా నిర్ణయం తీసుకున్నందుకు వారికి ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి కృతజ్ఞతలు ఆర్టీసీ తరఫున తెలుపుతూ, గత ప్రభుత్వం 35 రోజుల వరకు సమ్మె చేసినా 53 రోజులు చేసినాం. అయినా ఏనాడు కూడా మాకు ఎంతో మంది చావు కారణమైన ఆ రోజులలో ఈరోజు 3 రోజులనే మాకు ఇంత తొందరగా ఈ నిర్ణయం తీసుకుంటారని మేము అనుకోలేదు. హుస్నాబాద్ జేఏసీ పక్షాన హుస్నాబాద్ ఆర్టీసీ నాయకులకు మా కార్మిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వం చేస్తున్న తరుణంలో 55 రోజుల సమ్మెలో 38 మంది చనిపోవడం జరిగింది. మరి 55 రోజుల సమ్మెలో ఎలాంటి మాకు నిర్ణయాలు, మాకు అధికారాలు ఏమీ రాలేదు. గత 3 రోజులలో మాకు ఇంత నిర్ణయము ఇంకా తీసుకుంటారని మేము కూడా ఊహించలేదు. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మా జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అన్ని జేఏసీ అంతా నాయకత్వం ఏకమై ప్రభుత్వం చర్చలు పిలిచిన తర్వాత అందరు మేము కూర్చున్నాక సీఎం గారు చొరవ తీసుకొని ఏదైనా కూడా ఒక మంత్రివర్గాన్ని ఏర్పడేసి ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే మీరు సమ్మెను విరమణ చేయాలి, వాళ్ళకి ఇచ్చే హామీలన్నీ ఇచ్చుకోడు సమ్మెను విరమణ చేయాలని అన్నట్ల ఇవాళ సీఎం గారు వాస్తవం చెప్పాలంటే ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులంతా సీఎం గారికి రుణపడి ఉన్నాం.